రాష్ట్రంలో వరి సాగు పెరగడానికి కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆక్షేపించారు. ఎల్లంపల్లి మిడ్ మానేరు నుంచి నీటి పంపింగ్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా అని ప్రశ్నించారు. తట్టెడు మన్ను కూడా తీయని సీఎంకు పండిన ధాన్యాన్ని తన ఖాతాలో వేసుకునే హక్కు లేదన్నారు. కేసీఆర్ తీసుకున్న రైతు అనుకూల విధానాలు వరి సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమన్నారు. మూసీకి రేవంత్ రెడ్డి తెస్తానంటున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టువి కాదా అని వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ డెక్కన్ పీఠభూమి ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నది. గోదావరి నది అది ప్రవహించేది మీన్ సీ లెవెల్ కి లోయర్ లెవెల్లో ప్రవహిస్తుంది. దాన్ని లిఫ్ట్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. ఎల్లంపల్లి నుండి వర్షాలు లేటుగా పడ్డప్పుడు జూన్ జూలైలో లిఫ్ట్లు పెట్టలేదు. రైతుకు ధైర్యం ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వం, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు.